అందరినీ ఒకేలా చూడాలి, మంచి చెడులు తెలుసుకోవాలి, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోకూడదని ప్రతి మతం బోధించింది మనకి. యూదుల రాజ్యంలో బాగా వాళ్ళని అనగారిన వర్గాలుగా చూసేవారంట. రోమా రాజు అయిన ఈ యూదులందరినీ చాలా దారుణమైన హింసలు పెట్టి వాళ్ళకి తిండి బట్ట కూడా లేకుండా చేసి చాలా ఇబ్బంది పెడుతుంటే భగవంతుడు యేసుక్రీస్తు రూపంలో జన్మించి ఆ యూదులకు రాజుగా ఆయన్ని పంపించడం జరిగింది. ఈయన చెప్పే మంచి మాటలన్నీ ఇష్టం లేని ఈ రోమా ప్రజలు ఏం చేశారంటే ఆ రాజు యేసుక్రీస్తు మీద అన్ని ఆరోపణలు చేసి ఆయన ప్రజల్ని మార్చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు అని చెప్పి ప్రజల్ని మంచిగా మార్చితే ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే ఆ రాజు పరిపాలనలోనే ఆ రాజ్యం అంతా ఉంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆయన బాగా చాలా ఇబ్బంది పెడతారు అని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడంటే ఉన్నవాళ్ళకి పెట్టుకోకూడదు, లేని వాళ్ళకి పెట్టుకోవాలి, డబ్బున్న వాళ్ళకి పెడితే ఉపయోగం ఏముంది, లేని వాడికి పెడితే ఉపయోగం